నిజంగా ఏ వ్యక్తి అన్నా నాకు కక్షపూరితంగా నాకు అన్యాయం చేసినా కూడా ఆ వ్యక్తి నా ముందుకు వచ్చినా కూడా కోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా సరే పోనీ అని వదిలేసే టైప్ నేచర్ నేను. నా నేచర్ అసొంటిది. నన్ను పెంచిన నా ఫ్యామిలీకి, ఏదైతే నాతోటి ఉన్న నా విద్యార్థులకి, సమాజానికి, మా పార్టీ కార్యకర్తలకి, ఏదైతే నేను కష్టంలో ఉన్నప్పుడు నాతో పాటు ఉన్న మా కార్యకర్తలకి, యువకులకి ఏ రకంగా ఉపయోగపడాలి 30 సంవత్సరాల ఆలోచన ఉంటుంది నాకు తప్ప, నన్ను వాడు అది చేసిండు, నన్ను ఇది చేసిండు అని చెప్పి ఇంకొకరిని వెంట తిరిగి వాడిని డ్యామేజ్ చేయడానికి నా టైం వేస్ట్ చేసుకోనికి నాకు అంత టైం లేదు. దాని పైన నేను ఆలోచన కూడా లేదు. 100%. అనేక సందర్భాలు నన్ను తీసుకుపోంది ఎవరు, నన్ను అరెస్ట్ చేయండి ఎవరు. ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ సగం సిటీ పరిధిలో ఉన్న ఈ 3 ఏదైతే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో నన్ను పెట్టారు. ప్రతి చోట నన్ను అవహేళనగా చేసి మాట్లాడారు. సల్యూట్ కొట్టాల్సిన అవసరం ఏముంది? వారు రెస్పెక్ట్ ఇస్తారు. బల్మూర్ వెంకట్ కాదు, ఈరోజు బల్మూర్ వెంకట్ కూర్చొని ఎమ్మెల్సీ స్థానానికి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే చైర్కి వారు రెస్పెక్ట్ ఇస్తారు. 100% అది వారి డ్యూటీ. ఆ రోజు డ్యూటీ కాబట్టి ఆ రోజు వారు పై అధికారులు ఉద్దేశపూర్వకంగా మిస్యూజ్ ఆఫ్ పవర్ చేశారు. ఈరోజు మాకు అది తెలుసు కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, మా డ్యూటీ మేము చేస్తాం. వాళ్ళకి ఎక్కడికన్నా వ్యక్తిగతంగా ఎవరికన్నా అనిపించి వాళ్ళ దగ్గరకు వచ్చి మనసులో పెట్టుకోవద్దన్నా కూడా నేను వాళ్ళకి దండం పెట్టి, సార్ మీరు అట్లా మాట్లాడొచ్చు సార్, ముందు నాతో ఎట్లున్నారు మీరు ఇప్పుడు కూడా అట్లనే ఉండండి అని మాట్లాడే వ్యక్తిని నేను. రైట్, ఓకే. గతంలో తెలంగాణలో మీరు అంటున్నట్టు జర్నలిస్టుల పైన కావచ్చు, ప్రశ్నించే గొంతుకులైనటువంటి మీలాంటి వాళ్ళపైన దాడులు జరిగినాయి కదా, ఈ ప్రభుత్వంలో జరుగుతాయా అంటే నేను 2 చెప్తా క్రాంతిభాయ్. ఎక్కడన్నా కూడా ప్రజల సమస్యల పైన వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు, ప్రశ్నించినప్పుడు అది చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా అడ్డుకోము. 100% కంప్లీట్ స్వేచ్ఛ ఉంటుంది. కానీ అధికారికంగా వచ్చిన స్టేట్మెంట్స్ని మార్పు చేసి, ఫ్రాజరీ చేసి, సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా దాన్ని ఏదో ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం సోషల్ మీడియా మాధ్యమాల్లో చేస్తే, అంటే అధికారికంగా వచ్చిన డాక్యుమెంట్ని మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేస్తే దాని వలన ఉండే లీగల్ కాంప్లికేషన్స్ ఏదో ఆ రకంగా చర్యలు తీసుకుంటారు. ఓకే. ఎందుకనంటే ప్రజల్ని మిస్లీడ్ చేయొద్దు. నువ్వు వాస్తవాలు ఎన్నన్నా చెప్పు, వాస్తవాలు చూపి, ఎవరు కూడా తప్పుపట్టరు. మాకు కూడా మంచిది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు వాస్తవాలు చూపిస్తే మా దృష్టికి రానివి, మా దృష్టికి రాలేనివి, మా దృష్టికి ఎవరైతే రాకుండా అని కొంతమంది ఆపే ప్రయత్నం చేసినా నీసొంటి వ్యక్తులు అది చూపిస్తే ఆ సమస్యను మేము పరిష్కరించగలుగుతాం. 100% మాకు కూడా తెలంగాణలో ప్రతి సమస్యని పరిష్కరించాలని దృఢ సంకల్పంతో మేము ఉన్నాం. కానీ దాన్ని పక్కన పెట్టి ఎక్కడన్నా కొంతమంది వ్యక్తులు కదా మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి అసలు ఏదైనా చేస్తామంటే 100% లీగల్గా చర్యలు తీసుకుంటాం. రైట్, ఓకే. మీరు ఇట్లనే ఉండాలి, మీరు మారొద్దు, మీ వైఖరిలో మార్పు రావద్దు, ప్రశ్నించే గొంతుకులను అణచివేయద్దు అని చెప్పేసి నేను మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అండ్ మీ మంతరైనాక మళ్ళీ ఇంటర్వ్యూ మాకు ఇవ్వాలి. కాంతిభాయ్, నీకు నేను ఇప్పటికీ 4వ సారి చెప్పిన. ఎందుకనంటే ఇది నువ్వు ఇట్లా పదే పదే నన్ను అడిగితే నేనేదో నీతో అడిగించుకున్నట్టు అవుతుంది. దయచేసి ఇటువంటి వాటి గురించి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు నీ నుంచి కూడా నేను కోరుకునేది ఒకటే, నువ్వు ఏదైతే సంబంధించి ప్రశ్నించే గొంతుకగాను ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీ స్థానంలో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా ఏదైతే ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న జర్నలిస్టులు అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వస్తే, ఈరోజు ఏదైతే మీ మధ్యలో ఉన్న ఒక వ్యక్తిగా బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అందులో నేను ఎమ్మెల్సీగా ఉన్నా కాబట్టి ఆ సమస్యలు నా దృష్టికి తీసుకొని రండి. ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ తెలంగాణ సమాజానికి మనవంతు బాధ్యతగా తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా ఆ సమస్యల పరిష్కారానికి పాటుపడదాం, కృషి చేస్తాం. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొన్ని సెంటెన్స్ చెప్తా, వాటికి సంబంధించి చేస్తారు. నో ఓన్లీ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. నో. గతంలో 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్దే బాగుండే. నో. రేవంత్ రెడ్డిది రెడ్డిల పాలన. నో. రౌడీల పాలన. నో. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీర్మాన్ మల్లన్న ఓడిపోతుండు, నో. గెలుస్తుండు. ఎస్. 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. నో. విఫలం కాలే. ఎస్. బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీగా సూటబుల్ పర్సన్. అది నువ్వు చెప్పాలి, నాదే నేను చెప్పుకుంటే ఎట్లుంటుంది. బల్మూర్ వెంకట్ కాబోయే మంత్రి. అది పార్టీ నిర్ణయిస్తుంది. దాని గురించి చర్చితోద్దని చెప్పి నీకు ఇప్పటికి 4 సార్లు చెప్పిన. ఆ అంశాన్ని మనము ఎంత దూరంగా ఉంటే అది ప్రజలకు కానీ అందరికీ ఏదైతే సంబంధించి రేపొద్దున రాబోయేటోళ్ళలో కూడా అది ఒక ప్రాపర్ మెసేజ్ పోతుంది. దీన్ని మిస్పర్సెప్షన్ క్రియేట్ చేయకండి దయచేసి. రైట్, ఇప్పుడు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. కేసీఆర్ మూర్ఖుడు. రేవంత్ రెడ్డి తెలివైన ప్రజల కోసం ఉపయోగపడే నాయకుడు. కేటీఆర్ ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటాడు. ధర్మపురి అరవింద్ పిచ్చోడు. బండి సంజయ్ ఏదైతే సంబంధించి ఆవేశపరుడు. ఈటల రాజేందర్ తెలివైన ఏదైతే ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలి ఆ అనుక్షణం ఆ రకంగా ఆలోచించే ఒక నాయకుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏదైతే ప్రజల మధ్యలో ఉన్న ప్రజానాయకుడు, మైనంపల్లి హనుమంతరావు, ఏదైతే సంబంధించి అనుక్షణము ఆయన నియోజకవర్గ ప్రజల కోసం, ఏదైతే ఆయన వెంటుండే వ్యక్తుల కోసం కష్టపడే వ్యక్తి, మైనంపల్లి రోహిత్ రావు, అప్కమింగ్ పొలిటీషియన్, బల్మూరి వెంకట్, ఒక విద్యార్థి యువకుల పక్షాన అనుక్షణము తాపత్రయపడాలనే ఆలోచన ఉన్న ఒక నాయకుడిని, క్రాంతి, ఏదైతే ప్రశ్నించే గొంతుకగా వాస్తవాలు ప్రజలకి తీసుకొని వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్యల పరిష్కారానికే కృషి చేస్తున్న ఒక తోటి ఏదైతే ఒక యువకుడు, ఒక జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్.